వాల్టర్ కీస్ గారు ఆయన జీవితం గురించి చెప్తున్నారు కదా. ఆయన ఎప్పుడైతే భగవాన్ దగ్గరికి వెళ్ళారో అప్పటికి కొంచెం భగవాన్ గారు ఆరోగ్యం బాగాలేదు కదా. సో అది మొత్తం దేశం అంతా తెలుస్తుందన్నమాట. తెలిసేసరికి ఏమవుతుంది, ఆ పాత భక్తులు మళ్ళీ వస్తున్నారు, పాత భక్తులతో పాటు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ స్వామి ఎంతకాలం ఉండరు ఏమో, ఎలాగోకలా ఒక్కసారన్నా ఆయన సందర్శించాలనుకునే వాళ్ళు వస్తున్నారు. అలాగా విపరీతమైన రద్దీ పెరిగిపోయిందనమాట. జనాలు చాలా ఎక్కువగా రావడం, వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారా, మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఎంచక్క ముగ్గురు నలుగురు ఉన్నాము, స్వామి సన్నిధిలో కూర్చుని ఎంచక్క ఆయనతో మాట్లాడుకున్నాము అని చెప్పేసి పాత భక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏదో అలా చెప్తూ ఉన్నారనమాట. ఇవన్నీ చూసేసరికి కొంచెము వాల్టర్ కీర్స్ గారికి అనిపించింది, స్వామివారికి అసలు ఏమాత్రము ప్రశాంతంగా లేకుండా ఇంతమంది జనం వచ్చేస్తున్నారేమో కదా అన్నట్టు ఆయన ఏదో రోడా గారితో అంటున్నారనమాట. అలాగే కొంతమంది చెప్తున్నారు కదా పాత భక్తులు, మేము ఇంతకుముందు వచ్చాము స్వామివారితో ఎక్కువ మంది లేకుండా ఏదో ముగ్గురు నలుగురు కూర్చొని స్వామితో అలాగ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళమని చెప్పేవాళ్ళు కదా. అలా చెప్పినప్పుడు అయితే వాళ్ళు ఎంత భాగ్యశాలలో కదా అని చెప్పేసి వాల్టర్ కీస్ గారికి అనిపించింది. ఎందుకంటే పాపం ఈయన వచ్చేసరికి అప్పటికే రద్దీ అది ఎక్కువే ఉన్నదనమాట. ఆయనతో అంత తక్కువ మందిలో కూర్చొని మాట్లాడే అంత టైం ఈయనకి దొరకలేదు కదా, అందుకని ఎక్కడో ఆయన ఫీల్ అయ్యారనమాట. అయితే రోడా గారు ఏమన్నారు, నేను వచ్చాక మాత్రము అలాగా ఆశ్రమం చాలా తక్కువ మంది ఉండడం, ప్రశాంతంగా ఉండడం ఇలా నేనైతే ఎప్పుడు చూడలేదంటారు. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి జనాలు విపరీతంగా రద్దీగా వస్తూ ఉండడం, అంటే పగలు రాత్రి తేడా లేకుండా జనాలు రావడము, ఎప్పుడు నిశ్శబ్దం లేకుండా ఎవరో ఒకళ్ళు సందర్శించడం ఇట్లా జరుగుతూ ఉండేది అని చెప్పేసి ఆమె చెప్పారనమాట. అయితే ఆవిడకి మాత్రం కొంచెము కొంతమందికి అనిపిస్తుంది కదా, నిశ్శబ్దంగా ఉంటే బాగుండు అక్కడ అని అనిపిస్తుంది. కానీ అక్కడ అలా ఏం ఉండేది కాదు. అలాగని అందరూ అలా కొంచెం శబ్దాలు చేస్తుంటే వద్దు అని అనేవాళ్ళు కూడా అక్కడ ఎవరు ఏం అనేవాళ్ళు కాదు. భగవాన్ కూడా ఎవరిని నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పడం కానీ అట్లా ఏం చేసేవారు కాదనమాట. అయితే దానికి సంబంధించి రోడా గారికి ఏదో ఒక సంఘటన గుర్తొచ్చింది. ఏమంటే ఒకసారి ఎవరోనంట భగవాన్ గారికి రేడియోని బహుకరించారంట. ఆయనకి ఒక రేడియోని ఇస్తే అది ఏం చేసేవారు, మన భగవాన్ దగ్గర కృష్ణస్వామి గారు అని ఒక ఆయన ఉండేవారు కదా, ఆయనే ఆ రేడియోని ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేస్తూ ఉంటారనమాట. అయితే ఆయన ఏం చేసేవారంట, ఎప్పుడు ఆ రేడియో ఆన్ చేస్తూ ఉండేవారంట. కొంతమందికి ఏమో ఏదో అక్కడ ధ్యానం చేసుకుందాం కదా, సైలెంట్గా ఉంటే బాగుండు కదా అని అనిపించి ఎప్పుడైనా ఒకవేళ కృష్ణస్వామి గారిని, స్వామి ఎందుకు ఆ రేడియో అలా పెట్టేస్తున్నారు అస్తమాటికి, కాస్త తగ్గించవచ్చు కదా అంటే ఆయనేమో వినడం మానేసి ఇంకేం చేసేవారట, దాని సౌండ్ ఇంకా ఎక్కువ పెంచేసేవారంట. ఇలాగా చేయడంలో ఏమవుతుందంటే ఇంకా వీళ్ళకి అసలు ధ్యానం చేయడం పక్కన పెట్టేసి చూడు కృష్ణస్వామి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట. అయితే ఇదంతా స్వామివారు చూస్తూ ఉంటారు కదా, ఆయన భగవాన్ అలాగా అబ్జర్వ్ చేస్తున్నారు, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. కృష్ణస్వామి ఏం చేస్తున్నారు, అలాగే ఆయన రేడియో పెడుతుంటే ఎవరు ఎలాగ దాన్ని రియాక్ట్ అవుతున్నారు అవన్నీ చూస్తున్నారు. అలాగా ఏమైంది, ఒక ఆవిడెవరో కృష్ణస్వామిని ఆ రోజు అడుగుతారనమాట, స్వామి కొంచెం రేడియో తగ్గించండి అంటే ఆయన రేడియో ఇంకా సౌండ్ పెంచేశారు. ఇంకా ఏమికి ఇంకా చికాకు వచ్చేసింది. అప్పుడు భగవాన్ ఆమెను ఏమంటారంటే, మీరు మీ మనస్సును ఎందుకు అంత కలత చెందించుకుంటున్నారు, ఆ రేడియోలో వచ్చే సంగీతం కంటే ఆ తగాదాన్ని మిమ్మల్ని ఎక్కువగా కలవరపరుస్తుంది. మీకు రేడియో ఇబ్బందికరంగా ఉంటే మీరు ఇక్కడి నుంచి అవతలికి వెళ్ళవచ్చును కదా, ఇక్కడే కూర్చుని ధ్యానం చేయాలనే నిబంధన ఏమీ లేదు కదా, ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే వాతావరణంలో ధ్యానం చేసుకోవాలని మీరు అనుకునేటట్లయితే అటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ధ్యానం చేసుకోవచ్చును. ఇక్కడ శబ్దాలతో కూడిన వాతావరణము మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే మీరు ప్రశాంతంగా ఉండే ఏదైనా ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు కదా అన్నారు. అంటే స్వామి ఏం చెప్తారంటే, ధ్యానం చేయాలంటే అంత వాతావరణం కానీ మనుషులు కానీ మొత్తం అంతా మనకి అనుకూలంగా ఉంటే అప్పుడు ఎలాగో ధ్యానం చేస్తాం. కానీ అలా అనుకూలంగా లేకపోయినా సరే మీరు చెయ్యాలి అనేది భగవాన్ చెప్తారనమాట. ఆయన ఏమంటున్నారు, ఎంత శబ్దం ఉన్నా సరే చుట్టుప్రక్కల వాతావరణంలో ఎంత శబ్దమైనా ఉండని, అలాగే మన అంతరంగాలు కూడా, మన మనసులో కూడా ఏవో శబ్దాలు ఉంటూనే ఉంటాయి కదా, ఎప్పుడు ఏవో ఆలోచనలు, ఏవో సమస్యలు, ఏదో
అది జరగలేదు, ఇది జరగలేదు, ఇది జరుగుతుందా జరగదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎన్ని ఉండవు. ఏవో అంటే ఆ లోపల కూడా శబ్దాలు తిరుగుతున్నాయి, బయట శబ్దాలు తిరుగుతున్నాయి. మరి ఎప్పుడు మనము అయ్యే చూసుకుంటూ ఉన్నామనుకో, ఆ బయట ఏదో సౌండ్ వచ్చిందనో, లేకపోతే ఈ మనసులో ఏదో ఒక సమస్య నన్ను కలవర పెడుతుందని అనుకుంటే మన జీవితం అంతా గడిచిపోతుంది. తప్పితే మనం ఎప్పుడైనా ధ్యానం చేయగలుగుతామా? చేయలేము. అందుకని స్వామి ఏమంటారండి, అక్కడ ఎవరో రేడియో పెడుతున్నారు, ఆయన్నేం అనలేదు. ఎందుకంటే ఆ రేడియో కాకపోతే ఇంకో ఎవరో చంటి పిల్లోడు వచ్చాడు అనుకోండి, ఆ అబ్బాయి ఏడుస్తాడు. నన్ను ఎవరో కంట్రోల్ చేయలేరు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, ఏదో స్వామి గురించి అడుగుతారు, ఇంకోటి ఏదో ఉంటుంది. అలాగా ఏదో శబ్దం అయితే జరుగుతూనే ఉంటుంది. అన్ని శబ్దాలే కంట్రోల్ చేసేసి అప్పుడు మనం ధ్యానం చేస్తామా అంటే, మనకేదో చెప్తారు చూడండి, సముద్రంలో అలలు తగ్గాక స్నానం చేస్తామని ఎవరన్నా అంటే ఏమంటారు, అలలు తగ్గవు నువ్వు స్నానము చేయవని. అలాగా ఏదో బాహ్యంగా కానీ అంతరంగంగా కానీ ఎటువంటి శబ్దం లేకపోతే అంతా నిశ్శబ్దమైపోయి జీవితం అంతా చాలా సుఖమయమైపోతే అప్పుడు ధ్యానం చేస్తామనే వాళ్ళు ఉన్నారు. కానీ అలాగ జరుగుతుందా అంటే అది జీవితం అయితే గడిచిపోతుంది. తప్పితే నిజంగా అలాంటి ఒక స్థితి రావడం కానీ మనము అలా ధ్యానం చేయడం కానీ జరగదనమాట. అందుకని స్వామి ఏమంటారు, నువ్వు పరిస్థితుల్ని చూడకు, పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు దాన్ని నీకు ఎలా కావాలో అనువర్తించుకో, వాటిని అన్నింటినీ నువ్వు వదిలిపెట్టి నీ ధ్యానాన్ని నువ్వు చేసుకుంటూ ఉండు అని చెప్తారన్నమాట.